విశాఖ వాజీ న్యూస్ కు స్వాగతం. నేను జ్యోతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సింహాచల వరాహలక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న విశాఖ ఎంపీ భరత్. వేద ఆశీర్వచనంతో ఘన స్వాగతం పలికిన ఆలయ వైదిక వర్గం. దేశంలోనే కనీవిని ఎరుగని మెజార్టీ కూటమికి అందించిన ప్రజలు. ప్రజాభిష్టానికి 5 హామీలు అమలు చేస్తూ సంతకాలు చేశారన్న టీడీపీ జిల్లా అధ్యక్షులు గండిబాబ్జీ. తెలుగు సాహిత్యానికి నూతన ఒరవడి సృష్టించిన అభ్యుదయ కవి శ్రీశ్రీ వర్ధంతి సందర్భంగా సాహిత్య సభలో ప్రసంగించిన ప్రముఖులు. ఇక వివరాల్లోకి వెళ్తే విశాఖ ఎంపీ మోత్కుపల్లి భరత్ నేడు సింహాచలంలోని సింహాద్యాపనను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తొలుత ఆలయ వైదిక వర్గం ఆలయ సాంప్రదాయం ప్రకారం భరత్ కు ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ఎంపీ భరత్ కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకున్నారు. అనంతరం వైదిక వర్గం వేద ఆశీర్వచనాన్ని అందించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించారు. శ్రీమతి విశ్వతార్యోనందన హేతువేనందనందన సుందరియే గోదాయే నిత్యమంగళం సంభ్రాంతిరాంతిశ్రీరాజనోగృహే లక్ష్మీరాష్ట్రస్యామేతయా మాసకం సుజాన సందాశ్రీమంగళాని భవంతు. రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు అండగా సీఎం నారా చంద్రబాబు నాయుడు తీసుకున్న మెగా డిఎస్సీ నోటిఫికేషన్, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ, పెన్షన్ల పెంపు వంటి అంశాలు ప్రజల్లో కూటమి ప్రభుత్వంపై నమ్మకాన్ని పెంచాయని దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశకృష్ణ శ్రీనివాస్ అన్నారు. ఈ మేరకు శివాజీపాలెం జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దక్షిణ నియోజకవర్గంలో ఉన్న అన్ని సమస్యలపై తాను దృష్టి సారించానని తెలిపారు. ఎన్నికల హామీలను నెరవేర్చే దిశలో తొలి 5 సంతకాలను నిరుపేదలకు, నిరుద్యోగులకు ఉపయోగపడే విధంగా సీఎం చంద్రబాబు నాయుడు తీసుకోవడం సంతోషించదగ్గ విషయమన్నారు. అంతకుముందు కార్యాలయంలో కేక్ కట్ చేసి వృద్ధులతో, నిరుద్యోగులతో సంబరాలు చేసుకున్నారు. దురదృష్టమైనటువంటి పరిపాలన తరిగికొట్టి ఈ రాష్ట్ర అభివృద్ధి, ఈ రాష్ట్రం సంక్షేమ బాటలో నడవాలని చెప్పి ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని అందించినటువంటి రాష్ట్ర ప్రజలు ఇలా ప్రభుత్వం ఏర్పడ్డాం. ఆ ప్రభుత్వంలో ముఖ్యంగా ముందుగా ఉమ్మడి మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి మేజర్గా ఈ రాష్ట్రంలో ఎంప్లాయ్మెంట్, ఎంతోమంది చదువుకున్నటువంటి విద్యార్థులు ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతుంటే మెగా డిఎస్సీని ఇస్తామన్నారు. ఫస్ట్ సంతకం అది పెట్టడం జరిగింది. అలాగే మన ఆస్తులు మన దగ్గర ఉండాలి, మన సంపాదన మన దగ్గరే ఉండాలి,
ఆయన ఫోటోలతో వేసుకొని ఆయన సొంత ఆస్తుల్లాగా ఎక్కడ తాకట్టు పెడతారనే భయంతో ప్రజలు వణికిపోయారు. మన టైటిల్ డీడ్స్ కూడా వాళ్ళ దగ్గర ఉండే విధంగా చట్టాన్ని తీసుకొచ్చారు. ఇవాళ రెండో సంతకం ల్యాండ్ టైటిల్ యాక్ట్ని రద్దు చేయడం, ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. సీఎం గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే అన్నా క్యాంటీన్స్, దానికంటే ముందుగా వృద్ధులకు వృద్ధాప్య పెన్షన్స్ 3,000 ఆయన 250 200 పెంచుకుంటూ వస్తే ఒకేసారి ఇవాళ 3,000 నుంచి 4,000కి పెంచడం జరిగింది, 1000 రూపాయలు పెంచడం జరిగింది. మరి మీకు అందరికీ తెలుసు, వయసు పైబడిన వాళ్ళల్లో ఎంతో ఇబ్బందులు ఉంటున్నాయి. వాళ్ళు ఆర్థికంగా చాలీచాలన పుట్టుతో ఉంటున్నారు. వాళ్ళ సంక్షేమం కోసం ఒక అద్భుతమైనటువంటి పథకాన్ని పెంచినందుకు మనస్ఫూర్తిగా సీఎం గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. మరి అన్నా క్యాంటీన్స్ మీకు అందరికి తెలుసు, పేదవాడు ఎక్కడన్నా హాస్పిటల్కి వెళ్ళినా లేకపోతే ఏదైనా పిల్లల్ని తీసుకుని ఎక్కడికన్నా కాలేజీల దగ్గరికి వెళ్ళినా కూడా భోజనం లేక మధ్యాహ్నం టైంలో ఇబ్బంది పడుతున్న తరుణంలో ఒక అద్భుతమైన పథకాన్ని ఆ రోజు చంద్రబాబు నాయుడు పెట్టడం జరిగింది. నగరంలో ఔత్సాహిక సంగీత కళాకారులను ప్రోత్సహించే దిశగా ప్రతి శుక్రవారం నిర్వహించే సంగీత విభావరి కార్యక్రమాన్ని మదిలపాలెం కళాభారతిలో యథాతథంగా నిర్వహించారు. విశాఖ మెలోడీ క్రియేటర్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు కళాకారులు పాల్గొని తమ ప్రతిభను చాటారు. విశాఖ మాజీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ కుటుంబ సభ్యులు ఆయన సహచరుడు జీవి కిడ్నాప్ కు గురై నేటికి సంవత్సరం పూర్తవుతోందని, అయినా ఇప్పటికీ ఆ కిడ్నాప్ సస్పెన్స్ వేయలేదని జనసేన కార్పొరేటర్ పీతలమూర్తి యాదవ్ అన్నారు. ఈ మేరకు ద్వారకా నగర్ పౌర గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎందుకు కిడ్నాప్ చేశారన్న దానిపై ఎటువంటి సమాచారం ఇవ్వకుండా అప్పటి ప్రభుత్వ పెద్దలు, పోలీసు అధికారులు తొక్కిపెట్టేశారన్నారు. ఇది కిడ్నాప్ కాదని, కేవలం కొందరు అమాయకులను, ఎన్ఆర్ఐల నుంచి కొందరు పెద్దలను రౌడీయిజం నుండి గుండాగిరి చేసి దోచుకున్న సొమ్మును పంచుకునే విషయంలో వచ్చిన విభేదాలే వాదనలు ఇందులో ఉన్నాయన్నారు. పూర్తిగా మీరు పునర్విచారణ చేయాలని చెప్పి మేము అప్పుడు కూడా మేము డిమాండ్ చేశాం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు, వైసీపీ పెద్దలు కూడా ఈ యొక్క వ్యవహారంలో కీలక పాత్ర పోషించారని నేను చెప్తా ఉన్నాను. అనేక ఆరోపణలు ఉన్నాయి. ఎందుకు తేటతలం చేయట్లేదు? కిడ్నాపర్లకి వీళ్ళకున్న సంబంధం ఏంటి? వాళ్ళకి వీళ్ళకి ఉన్న ఆర్థిక లావాదేవీలు ఏంటి? దేనికోసం ఆర్థిక లావాదేవీలు వచ్చినాయి? వీళ్ళు కార్లు బహుమానంగా ఎలాగిచ్చారు, ప్లాట్లు ఎలాగిచ్చారు, విల్లాలు బహుమానంగా ఎలాగిచ్చారు. ఒక రుషికొండ ఐటీసీఎస్ దగ్గరే 5-6 విల్లాలు ఒక యాంగ్స్టర్కి, హేమంత్ అనేటువంటి వ్యక్తికి, వెంకట్ అనేటువంటి వ్యక్తికి ఇచ్చారంటే దాంట్లో ఎంత ఆంతర్యం ఉంది? ఇవన్నీ కూడా వెలికి తీయాలి.
ఈ యొక్క కేసుని పూర్తి స్థాయిలో సిబిఐ విచారణ జరిపిస్తే పూర్తి స్థాయిలో అప్పుడు బట్టబయలు అవుతాయి. ఎంవీవీ వల్ల ఇబ్బంది పడుతున్నాము, రౌడీజం చేస్తున్నాడు అని చెప్పి మీకు తెలుసో లేదో 2019 ఎన్నికల ముందరే సాక్షాత్తు మాజీ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ప్రజెంట్ ఇప్పుడు చీపురుపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు కళా వెంకట్రావు గారే సాక్షాత్తు సఫరర్. ఆయనే కేసు పెట్టారు, దాని మీద రౌడీ షీట్ ఓపెన్ చేశారు, దాని మీద విశాఖ సెంట్రల్ జైలుకి వెళ్ళాడు ఎంబీవీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ కింద. ఎంబీవీ మీద ఆయన వెంచర్లు చేసే దాని మీద అనేక సివిల్ కేసులు ఉండుండొచ్చు. రౌడీ షీట్ ఓపెన్ చేసిన మాట వాస్తవం కాదా? ఎంబీవీ మీద జైలుకి వెళ్ళిన మాట వాస్తవం కాదా? మీరు చూశారు కదా, వాళ్ళ ప్రభుత్వంలోనే ఒక ఎస్పీ నా యొక్క సైట్ ముందర అడ్డంగా వీళ్ళు కట్టేస్తున్నారు, ఎంబీవీ నా భూమిని కబ్జా చేస్తున్నాడని చెప్పి ఎస్పీ ఫిర్యాదు చేశారు కదా. అలాగా అనేకమైనటువంటి అమాయకుల నోరులు నొక్కి వీళ్ళు బలవంతంగా భయపెట్టి భూములు కొట్టేశారు, వీళ్ళు బొక్కేశారు. వీళ్ళు డజన్ పైన కేసులున్నాయి సిబిసిఎన్సి యాజమాన్యం హక్కుల మీద, సిబిసిఎన్సి యాజమాన్య హక్కుల మీద కేసులున్నాయని చెప్పి ప్లాన్ మంజూరు చేయకూడదని, టీడీఆర్ మంజూరు చేయకూడదని పదే నేను పోరాట సందర్భాలు ఉన్నాయి. అలాంటిది ఇవాళ బ్లాస్టింగ్ పర్మిషన్, ఇవాళ అక్కడ అక్రమంగా కట్టడాలు, అవినీతి పరుల్ని, భూ కబ్జాదారుల్ని, భూ రాబందుల్ని, దోపిడీదారుల్ని, ప్రజల్ని ఇబ్బంది పెట్టి హింసించిన వాళ్ళని, ప్రజలకి అసౌకర్యాలు కలిగించి వాళ్ళు సునకానందం పొందేటువంటి వాళ్ళని, వాస్తు పేరుతో రహదారులు మూసేసే వాళ్ళని, నాకు తెలిసి పారదర్శకంగా పాలించేటువంటి మా కూటమి ప్రభుత్వం ఇటువంటి వ్యక్తుల్ని ఖచ్చితంగా ఎంకరేజ్ చేయరు, దరిదాపులోకి రానివ్వదన్నది నా యొక్క వ్యక్తిగత అభిమతం. రాష్ట్ర సంపదని, ప్రజల సంపదని, ప్రభుత్వ సంపదని దోచుకున్న వాళ్ళు ఎవరిని కూడా వదిలిపెట్టకుండా ప్రభుత్వ జగన్ రెడ్డికి ఓడిపోయిన బుద్ధి రాలేదని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు గండి బాబ్జీ అన్నారు. శనివారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంలోనే కనివిని ఎరుగని మెజార్టీని రాష్ట్ర ప్రజలు కూటమికి ఇచ్చారన్నారు. అరాచక పాలన చేసిన జగన్మోహన్ రెడ్డికి ప్రజలు తగిన బుద్ధి చెప్పారన్నారు. ఒక 5 జీవోల మీద సంతకం పెట్టి ప్రజలకు కావాల్సిన హామీలు ఏవైతే ఇచ్చామో ఆ హామీల్లో 5 ముందుగా నిలబెట్టుకోవడానికి మరి జీవోలు రిలీజ్ చేయడం జరిగింది. ఈ జీవోల్లో ముఖ్యమైనవి తొలి సంతకం డిఎస్సి, ఇవాళ సుమారు 16,800 దగ్గర ఉద్యోగాలు డిఎస్సి ఇవ్వడం జరిగింది. ఇంత భారీ నియామకాలు డిఎస్సి బహుశా 2016లో ఒకసారి 8,000 ఇస్తే 2018లో 7,000 చిల్లర 8,000 ఇచ్చారు. అప్పుడు తప్పితే ఏ ప్రభుత్వం కూడా ఈవేళ ఇంత భారీగా డిఎస్సి నియామకాలు జరపడం అనేది జరగలేదు. ఇది ఒక మంచి పరిణామం. నిరుద్యోగస్తులు ఎంతోమంది ఆశతో ఎదురు చూస్తున్న ఈ డిఎస్సిని రిలీజ్ చేసి మరి అందరి ఆశల్లో కొంత ఊపిరి నింపారు. ఈ సందర్భంగా మరి ఆ వర్గాలన్నీ కూడా ఎంతో సంతోషిస్తూ వచ్చిన వెంటనే ఇటువంటి నియామకాలని మరి రిలీజ్ చేసిన సంతోషిస్తూ ఇక మిగతా ఏవైతే ఉన్నాయో అన్ని డిపార్ట్మెంట్లో కూడా ఖాళీలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఆ ఖాళీలన్నీ కూడా త్వరలోనే ఒక సమీక్ష జరిపి ఎక్కడెక్కడైతే రిక్రూట్మెంట్ అవసరం ఆ రిక్రూట్మెంట్ కూడా చేయడానికి ప్రభుత్వం పూనుకుంటుంది. తర్వాత రెండో సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వద్దు. మీ అందరికీ తెలుసు ఈ యాక్టు రాక్షస ప్రభుత్వం ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి 2022లో ఈ జీవో తేవడం జరిగింది. ఈ జీవోలో ఏమిటంటే ఎనీ పర్సన్, ఎనీ ఆఫీసర్ అన్నదాన్ని ఎనీ పర్సన్ అని చెప్పి 2023లో మార్చి, అంటే ఏ ప్రైవేటు వ్యక్తి అయినా మనం అప్పీల్ చేస్తే ఆ అప్పీల్ని తిరస్కరించే అధికారం ఆ పర్సన్కి ఇచ్చి, అతను అపాయింట్ చేసిన పర్సన్కి ఇచ్చి, ప్రజల యొక్క భూములు అవసరమైతే వాళ్ళు లాక్కునే విధంగా ఈ చట్టాన్ని సవరించుకొని ప్రజల ముందుకి రిలీజ్ చేశారు. దీన్ని ఎన్నికల ముందు మా ఎన్డీఏ నాయకులు అందరూ కూడా అన్ని పక్షాలు బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ పూర్తిగా వ్యతిరేకించి మేము అధికారంలోకి వస్తే ఈ చట్టాన్ని వెంటనే రద్దు చేస్తామని చెప్పడం జరిగింది. ఈ భూ హక్కు చట్టాన్ని, రక్షణ చట్టాన్ని ఒక దోపిడీ చట్టంగా ప్రజలు భావించారు కాబట్టే ఈవేళ దాని మీద కూడా ప్రజలు తిరగబడి విపరీతమైన మరి వాళ్ళ కోపాన్ని అంతా కూడా ఓట్ల రూపంలో మార్చి
ఇవాళ అత్యధిక మెజార్టీలు మా అభ్యర్థులు కల్పించారంటే ఇదే కారణం. మరి ఈ చట్టాన్ని కూడా వెంటనే రద్దు చేయడం జరిగింది. అట్లాగే మూడో సంతకం పింఛన్ 4,000. మీకు తెలిసి ఇవాళ ఈ రాష్ట్రంలో ఈ పింఛన్ విధానం ఎప్పటి నుంచో నడుస్తున్నప్పటికీ 75 రూపాయల నుంచి 200, 200 నుంచి 1000 రూపాయలు, 1000 రూపాయల నుంచి 2000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారి టైంలో ఒకేసారి 2000 చేస్తే చాలామంది ఎంతో సంతోషించారు. ముసలి వాళ్ళ అవ్వాతాతలు వాళ్ళ సంతోషాన్ని నిలబెడతాను, ఒకేసారి 3000 ఇస్తానని చెప్పిన పెద్ద మనిషి అధికారంలోకి రాగానే ఈ ఫైనాన్షియల్ ఇన్స్టాల్మెంట్ లాగా 250 అని చెప్పి 5 సంవత్సరాలకి అమ్మయ్య 3000 వచ్చాయని చెప్పి సంతోషించే విధంగా ప్రజలు భావించి ఇదేదో పెద్ద గొప్ప ప్రజలకి ఒక బ్రహ్మాండమైన కానుక ఇచ్చారని చెప్పి చెప్పుకొని తిరిగే జగను మరి అది ఎట్లా పెన్షన్ ప్రజలు ఆస్వాదించారో మీ అందరికీ తెలుసు. దానివలన ఇలా ప్రజలకి ఆనందం లేదు. ఇచ్చారనేది ఇచ్చారంతే. 2000 పెన్షన్నే ఇచ్చినట్టు లెక్క. ఎందుకంటే 250 అంటే పెద్ద లెక్క లేదు, వీళ్ళకి ఇవ్వడం కూడా లెక్క లేదు. ఇదేదో రోజు 1వ తారీఖు ఇచ్చేస్తున్నా అని చెప్పి వచ్చే ఆఖరి సంవత్సరం ప్రతి నెల కూడా 5వ తారీఖు 6వ తారీఖు రావాల్సిన పరిస్థితి వచ్చింది. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితిని అంత నీచంగా దిగదార్చి జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో మెగా డిఎస్సీపై సీఎం నారా చంద్రబాబు నాయుడు తొలి సంతకం చేయడం నిరుద్యోగుల్లో ఉత్సాహాన్ని నింపిందని పలువురు నిరుద్యోగులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. శివాజీపాలెంలోని జనసేన కార్యాలయంలో వారు ఎమ్మెల్యే వంశీకృష్ణను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం నిరుద్యోగులు మాట్లాడుతూ గత కొన్నాళ్లుగా నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్న 40 లక్షల మంది నిరుద్యోగులకు ఈ సంతకం ఎన్నో ఆశలు రేకెత్తించిందని సంబరపడ్డారు. whatever the government is formed now here, and last few days మేము చాలా కొన్ని ఇయర్స్ నుంచి డిఎస్సి కోసం చాలా స్ట్రగుల్ చేసాము. అండ్ నేను డైట్ కంప్లీట్ చేసి 2018 నుంచి ఇంతవరకు కూడా ఐ జస్ట్ రైట్ ఓన్లీ వన్ టెట్ కమ్ టీఆర్టీ ఒకటి రాశాను, ఇంకోటి నార్మల్ డిఎస్సి రాశాను. ఇంతవరకు కూడా డిఎస్సి అని టెట్ తీస్తున్నారు, కానీ ఇంతవరకు మాకంటూ ఏ పోస్టులు అనేది రాలేదు. సో ఫార్ మీకు కూడా తెలిసింది ఏంటంటే పోస్టింగ్స్ అయితే ఉన్నాయి, బట్ రిలీజెస్ అయితే చేస్తున్నారు. స్టిల్ ఒక పోస్ట్ కూడా మేము ఎవరు కూడా సెలెక్ట్ అవ్వలేదు. ఎందుకంటే ఆఫ్టర్ ఇంకా ఇలాగ దీనికోసమే వెయిట్ చేసుకుని ఉంటే ఏజెస్ ఈజ్ ఆల్సో కమింగ్. సో మా ఏజ్ డిపెండ్స్ అపాన్ చేసుకొని మా ఎడ్యుకేషన్ చూసుకొని తర్వాత ఇంకా దానికోసం ఇంకా వెయిట్ చేయాలి అని అంటే వీఆర్ ఫెడ్ అప్. సో విత్ అ న్యూ గవర్నమెంట్, ఒక న్యూ గవర్నమెంట్ అనేది అండ్ మేము ప్రిపరేషన్ అయ్యుండి మాకు మా యొక్క గవర్నమెంట్ వచ్చింది. వాట్ వీఆర్ హోపింగ్ ద టీచర్స్ ఆల్ హూ ఆర్ గెటింగ్ రెడీ ఫర్ డిఎస్సి. సో ఈ ప్రిపరేషన్లోని మేము చాలా హోప్గా దట్ టు పిఎస్పీకే సార్ ఫస్ట్ సైన్ ఆన్ డిఎస్సి. ఇట్ వాస్ రియల్లీ బిగ్ గ్లాడ్ టు అస్. మేము చాలా హ్యాపీగా ఉన్నాము దానికోసం. ఫస్ట్ సైన్ అనేది మా హోప్స్ మీద ఆయన ఇవ్వడం అనేది కూడా ఐఎమ్ సో హ్యాపీ. అండ్ వంశీకృష్ణ సార్ ఇక్కడ మా నియోజకవర్గంలోనే ఆయన రావడం అనేది కూడా వన్ ఆఫ్ దట్ వీ హర్డ్ సో మెనీ థింగ్స్ అబౌట్ హిమ్. అండ్ అది కూడా మాకు ఏంటంటే ఆయన ఒక మంచిది చేస్తారు మా కోసం అనేసి మేము చాలా నమ్మకంతో కూడా ఆయన మీద విశ్వాసంతో ఉన్నాము. అండ్ మా డిఎస్సికి వచ్చేసరికి ఇది ఒక హోప్ మాకు. ఆ స్టార్టింగ్ అండ్ ఎండింగ్ హోప్ కూడా ఆన్ దిస్ గవర్నమెంట్ ఓన్లీ. ఇంకా సోఫార్ ఎవరైనా వస్తారో రాదనే సెకండరీ, ఇక్కడి నుంచే మేము స్టార్ట్ చేసుకోవాలి. ఇది మా యొక్క లైఫ్ కాబట్టి మాలాంటి టీచర్స్ ఎంతో మంది వెయిటింగ్లో ఉన్నాము. అండ్ ఇంకొకటి ఏంటి అంటే వీళ్ళంతా కూడా ఏదైతే మేము వెయిట్ చేసామో ఒక లైఫ్ స్టైల్ అనేది మా మీద స్టార్ట్ అయిందనమాట. సో మేము ప్రిపరేషన్ అయింది, ఇంకా మాకు ఇంకొంచెం ఉత్సాహం ఇచ్చారు మరి పిఎస్పీకే సార్ కూడా అండ్ వంశీకృష్ణ సార్ కూడా ఈ ప్రెస్ మీట్లో మాట్లాడడానికి నాకు ఛాన్స్ ఇవ్వడం. సీఎం గారు ఆల్వేస్ ఏం చేస్తారంటే ఎడ్యుకేషన్ పర్పస్ అనేది ఫోకస్ చేస్తారు. బట్ ద ఫస్ట్ సైన్ బోత్ ఎన్డీఏ ఫార్మింగ్ అండ్ ఇట్ వాజ్ సైన్డ్ ఆన్ ద ఫస్ట్ డిఎస్సి. ఇట్ వాజ్ రియల్లీ హ్యాపీ టు ఆల్ ఆఫ్ టీచర్స్. బీయింగ్ ఏ టీచర్ ఐఎమ్ సో హ్యాపీ. టీడీపీ ప్రభుత్వం 4సారి అధికారంలోకి రావడంతో ముస్లిం మైనార్టీ వర్గాలకు మేలు జరుగుతుందని ముస్లిం నాయకులు గౌస్ అన్నారు. 22వ వార్డులో గల మసీద్ వద్ద టీడీపీ నాయకులు మహమ్మద్ నజీర్ ఇతర ముస్లిం నాయకులు పాల్గొని విజయోత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రజలకు మంచి రోజులు వచ్చాయని ఆనందాన్ని వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో ముస్లింలకు తీరని అన్యాయం జరిగిందని, టీడీపీ హయాంలో మళ్లీ అనేక సంక్షేమ పథకాలను మైనార్టీ వర్గాల కోసం పునరుద్ధరించాలని కోరారు. మా మైనారిటీ
పార్టీ నాయకులందరూ అందుబాటులో మన చంద్రబాబు నాయుడు గారు 4వసారి ముఖ్యమంత్రిగా అయినందున మనకు ఇప్పుడు మంచి రోజులు వచ్చాయి. ఈ 5 సంవత్సరాలు ఎన్నో కష్టాలు పడ్డాం. రేపు పొద్దున్న ఫ్యూచర్లో కూడా మనకి న్యాయం జరుగుతుందని చంద్రబాబు నాయుడు గారు మా పార్టీ ఆఫీసులో మాట ఇచ్చారు. మా చంద్రబాబు నాయుడు గారితోని ప్రమాణ స్వీకారం చేయించింది కూడా అబ్దుల్ నజీర్ అనే గవర్నర్ గారు, ముస్లిం ఆయనే. అది కూడా మాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ సందర్భంగా నేను ముఖ్యంగా తెలియపరిచేది ఏంటంటే మనకు రాబోయే 5 సంవత్సరాలు మంచి రోజులు వచ్చాయి. ముందు కూడా మంచి వాతావరణం ఎదురు చూస్తారు. చంద్రబాబు నాయుడుకి ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, ఏ విధంగా పరిపాలించాలన్న అనుభవం కూడా ఎక్కువ ఉంది. దీని మూలంగా మనకి ఫండ్స్ ఏ విధంగా తేవాలన్నది చూసుకొని ఆ విధంగా ఎక్కువ ఫండ్స్ని ప్రైవేట్ పరంగా, ఆర్థిక పరంగా, అన్ని విధాల సామాజికంగా ఏ విధంగా అయితే మంచి చేయాలన్నది ఆయనకు తెలుసు. ఆయన చూసి ప్రజలకి, ముస్లింకి మెయిన్గా న్యాయం చేస్తారని మాట ఇచ్చారు. దాన్ని నిలబెట్టుకుంటారని మేము ఆశిస్తున్నాం. ప్రస్తుతం మన క్యాపిటల్ ఏదని అడిగితే ఇంతకుముందు చెప్పుకోలేకపోయేవాళ్ళము. 3 కేదార్లు అది ఇదని దాటివేసేవారు. కానీ ఇప్పుడు మన క్యాపిటల్ ఏంటన్నది అమరావతి అని చెప్పుకోగలం. అభివృద్ధి చెందుతుంది. మా అన్న వెలగపూడి రామకృష్ణ గారు 4వసారి గెలిచిన శుభ సందర్భంగా ఇవాళ కేక్ కటింగ్ కార్యక్రమం, అలాగే ఇక్కడ ఉన్న ముస్లిం సోదరిమణులకి అందరికీ స్వీట్లు, పళ్ళు అన్నీ పంచడం జరిగింది. ఈ కార్యక్రమానికి చాలామంది వచ్చారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ప్రజాసేవలో నిమగ్నం అనే పార్టీ. ముఖ్యంగా మా అన్న వెలగపూడి రామకృష్ణ గారు ఎప్పుడు నిత్యం ప్రజల్లో ఉండే నాయకుడు కాబట్టి చాలా మంచి మెజార్టీతో 4వసారి గెలవడం జరిగింది. ఆయనకి మన ముస్లిం సమాజం మొత్తం విశాఖపట్నంలో కానీ, తూర్పులో కానీ తెలుగుదేశంకి మద్దతు ఇచ్చారు కాబట్టి పార్టీ తరపున ముస్లిం సమాజానికి కృతజ్ఞత తెలపడానికి, ఆయన తరపున కూడా కృతజ్ఞత తెలపడానికి ఇవాళ ఇంత మంచి కార్యక్రమం చేసిన మా వాళ్ళందరికీ నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ, భవిష్యత్తులో ఈ 5 ఏళ్ళు అన్ని వర్గాల వాళ్ళకి న్యాయం జరిగిద్దని మనస్ఫూర్తిగా మీకు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. ప్రభుత్వ, ప్రైవేటు భూముల రక్షణ కోసం కూటమి ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దుపై సంతకాన్ని చేస్తూ న్యాయ వ్యవస్థపై ప్రజలకు నమ్మకాన్ని పెంచిందని పలువురు జనసేన, బీజేపీ నాయకులు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ మేరకు రామ్నగర్లోని పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. దక్షిణ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సుధాకర్ ఆధ్వర్యంలో ఈ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ న్యాయవాదులు అందరూ కలిసి పోరాడినా ఆనాటి ప్రభుత్వం గాని, మంత్రులు గాని యాక్ట్ను రద్దు చేసేందుకు సహకరించలేదన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడగానే మొదటి సంతకాన్ని రద్దుపై చేయడాన్ని వారు హర్షించారు. ఈరోజు ఆనందంగా ఉంది. ఎందుకంటే కూటమిలో ప్రభుత్వం ఏర్పడినందుకు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి, అట్లనే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉన్నందుకు, మంత్రివర్గం కూడా ఏర్పాటైనందుకు ఆనందంగా ఉంది. ముందుగా కొత్తగా ఫామ్ అయిన ప్రభుత్వానికి కంగ్రాచులేషన్స్ చెప్తూ, ఆల్ ది బెస్ట్ చెప్తూ, అట్లనే నిన్న చంద్రబాబు నాయుడు గారు రాగానే ఏవైతే ఎన్నికల ముందు హామీలు ఇచ్చారో అవన్నీ నెరవేర్చే దిశగా మెగా డిఎస్సి సుమారు 16,000 చిల్లర ఉద్యోగాలతో మెగా డిఎస్సి ఏర్పాటు చేయడం తొలి సంతకం అయితే, అట్లానే ఇంకా 5 హామీలు కూడా వికలాంగులకి 4,000 నుంచి 6,000కు పెంపు జరిగింది బృత్ అనేది. అట్లానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా అబాలిష్ చేస్తామన్నారు రాగానే, తొలి సంతకం దాని మీద కూడా పెట్టడం జరిగింది. అట్లానే స్కిల్ డెవలప్మెంట్ కూడా ప్రోత్సహిస్తామని చెప్పారు. ఆ దిశగానే వెళ్తూ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలానే అన్నా క్యాంటీన్లు ఏవైతే ఉన్నాయో గతంలో ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రాగానే ఎత్తేసింది, మన ప్రభుత్వం రాగానే అమలు చేస్తామని చెప్పారు. అన్నా క్యాంటీన్లు కూడా అమలు చేయడం జరిగింది. అట్లనే మీరు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ప్రభుత్వానికి ఆల్ ది బెస్ట్ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేటువంటిది పూర్వ సీఎం గారు శ్రీ జగన్ గారు, అలాగే అతని కూటమి ఎవరైతే ఆయనకి ఒత్తాసు పలికేటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ ఇది భారతీయ జనతా పార్టీ ద్వారా వచ్చినటువంటిది అనే అసందర్భ ప్రలాపాలు చేసి భారతీయ జనతా పార్టీని దీంట్లో లాగడానికి ప్రయత్నం చేశారు. ఇది నీతి ఆయోగ్ ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ప్రకారము సెంట్రల్ గవర్నమెంట్కి అది వస్తే సెంట్రల్ గవర్నమెంట్ ఇన్ టోటో ఫార్వర్డ్ చేసింది.
మోడీ గవర్నమెంట్లో ఏ ఒక్క వ్యక్తి కూడా, న్యాయశాఖ మంత్రి గారు కూడా దీన్ని పరిగణలో తీసుకోలేదు. అలాగే భారతీయ జనతా పార్టీ రూల్ చేసినటువంటి ఏ స్టేట్ కూడా దీన్ని అమలు చేయలేదు. ఈ ఒక్క రాష్ట్రమే చేసింది. దానికి ముందు మహారాష్ట్ర చేయడం జరిగింది. కానీ మహారాష్ట్రలో ఇలా చేయడం కాదు, దాంట్లో ఒక కమిటీ వేసి ఆ కమిటీలో ఒక రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి ద్వారా దాన్ని అమలు చేయడానికి ప్రయత్నం చేశారు, కానీ అది కూడా సఫలీకృతం కాలేదు. దీని మీద జరిగినటువంటి న్యాయవాదులు తీసుకునేటువంటి నిర్ణయం ప్రకారము రాష్ట్రం అంతా న్యాయవాదులు స్ట్రైక్ చేయడం జరిగింది. ఆ స్ట్రైక్లో భాగంగా చంద్రబాబు నాయుడు గారిని న్యాయవాదులందరం కలవటం జరిగింది. న్యాయవాదులకు తాలూకా ఆలోచన విధానాన్ని, వాళ్ళు చేస్తుండేటువంటి స్ట్రైక్ని వారు అభినందిస్తూ, నేనంటూ మళ్ళీ గెలిస్తే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేస్తాము అని ఎలక్షన్ల ముందు చెప్పినటువంటి విధానం మీద, ఆయన చెప్పినటువంటి తీరులోనే పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ అత్యధిక స్థానాల్లో అసెంబ్లీలో గెలుచుకోవటం, గెలిచిన వెంటనే వారు ప్రమాణ స్వీకారం చేసినటువంటి మరుసటి రోజు అంటే నిన్న సాయంకాలం ఈ టైటిలింగ్ యాక్ట్ని రద్దుపరుస్తూ ఏదైతే జీవో పాస్ అయిందో దాన్ని నా తరపున, నా పార్టీ తరపున మరియు కూటమి తరపున, మొత్తం న్యాయవాదుల తరపున మేము దీన్ని హర్షిస్తున్నాం. తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయానికి మేమందరమును, ముఖ్యంగా న్యాయవాద సోదరులందరూ తెలుగు సాహిత్యానికి నూతన ఒరవడిని అందించిన ఘనత మహాకవి శ్రీశ్రీకే దక్కుతుందని పలువురు ప్రముఖులు అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో నిర్వహించిన వర్ధంతి కార్యక్రమంలో సాహితీ సంస్కృతి సంస్థ ఆధ్వర్యంలో మహాకవి వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీశ్రీ కవిత్వంపై రచయిత కవి పురుపొండ అప్పలస్వామి ప్రభావం ఉందన్నారు. కవులకు కొత్త ఆలోచన ధోరణి నేర్పించారని, తెలుగు సాహిత్యంలో కొత్త ఒరవడిని సృష్టించారని కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ పరిస్థితులను ఆయన ముందే చెప్పారని, ప్రస్తుతానికి అవే పరిస్థితులు కొనసాగుతున్నాయన్నారు. వ్యవహారికం ప్రజాస్వామ్యానికి చెందింది అన్నాడు. అంటే సాహిత్యాన్ని ప్రజాస్వామీకరించిన వాడు గురజాడైతే దాన్ని కొనసాగించి ముందుకు తీసుకెళ్లిన వాడు శ్రీరంగం శ్రీనివాసరావు. శ్రీశ్రీ విశాఖపట్నంలోనే పుట్టి విశాఖపట్నం ఏవెన్ కాలేజీలో BA చదివి అక్కడే ల్యాబొరేటరీ అసిస్టెంట్గాను పనిచేసి, ముఖ్యంగా ఆయన్ని తయారు చేసిన వాడు పులిపంజా మీరు చదివుంటే పులిపండ అంటాడు. కొవ్వొత్తిని రెండు వైపులు వెలిగించాను, అది అద్భుతంగా వెలుగుతుంది. అతనే శ్రీశ్రీ. పులిపండ అప్పలస్వామి గారు కానీ, అబ్బూరి రామకృష్ణారావు గారు కానీ వీళ్ళు లేకపోతే శ్రీరంగం శ్రీనివాసరావు వేరేగా ఉండేవాడు. అంటే ఆ రోజు దేశం ఉన్నటువంటి పరిస్థితి ఏమిటి, ఆ రోజు ప్రపంచంలో ఉన్న పరిస్థితి ఏమిటి అని ఆలోచిస్తే 1950కి ముందు, అంటే రెండో ప్రపంచ యుద్ధానికి ముందు ప్రపంచంలో ఏ సాహిత్యాన్ని తీసుకున్నా ప్రగతిశీలమైనదే, సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేసినటువంటిదే. దానికి ప్రధాన కారణం ఏమిటి అంటే మీరు శ్రీశ్రీలో చూస్తారు, అందరిలోనూ చూస్తారు. కారణం ఏమిటి అంటే 1917లో వచ్చినట్టు అక్టోబర్ విప్లవం. దాన్ని మనం కాదనలేం. మానవ నాగరికతలో అత్యుత్తమైనటువంటి ఒక విప్లవం అది. దాని తాలూకా ప్రభావం ప్రతి ఒక్కరి మీద ఉంది. ఆయన ఆరాధించే స్విన్బర్న్ మీద ఉంది, ఆయన అనువాదం చేసేటట్టు చాలా రచయితలు కవుల మీద కూడా ఉంది. అయితే శ్రీశ్రీ మీద మీరు పదండి ముందుకు అని ఉంది కదా, దాంట్లో చివరికి ఎక్కడికి వెళ్ళాలి కనపడలేదా, ఎర్ర బావుట అని చెప్పేశాడు. శ్రీశ్రీ గారు బతికుండగానే కొంచెం ఆరోగ్యరీత్యా రాయడం తగ్గిన తర్వాత శ్రీశ్రీ యుగం అయిపోయింది అనుకున్నారు. శ్రీశ్రీ గారు డిక్లేర్ చేసినది ఈ యుగం నాది అని. నిజమే, ఆయన యుగం గత 20వ శతాబ్దం దాయిందే. మనకు తెలుసు.
వాసి న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. సింహాచల శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న విశాఖ ఎంపీ భరత్. వేద ఆశీర్వచనంతో ఘన స్వాగతం పలికిన ఆలయ వైదిక వర్గం. దేశంలోనే కనీవిని ఎరుగని మెజార్టీ కూటమికి అందించిన ప్రజలు. ప్రజాభీష్టానికి 5 హామీలు అమలు చేస్తూ సంతకాలు చేశారన్న టీడీపీ జిల్లా అధ్యక్షులు గండిబాబ్జీ. తెలుగు సాహిత్యానికి నూతన ఒరవడి సృష్టించిన అభ్యుదయ కవి శ్రీశ్రీ వర్ధంతి సందర్భంగా సాహిత్య సభలో ప్రసంగించిన ప్రముఖులు. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.